కొనుక్కున్నాను. కొనుక్కున్న తర్వాత నాకు విస్టేజ్ అనే నెట్వర్క్ మార్కెటింగ్‌లో నేను చేస్తున్నాను. కారొచ్చింది ఇవన్నీ అంటాండ్రు. కారొచ్చింది అంటాండ్రు. కారు రావడం ఏంటి కంపెనీ ద్వారా అని నేను అడిగాను సార్. అడిగిన తర్వాత దాని బిజినెస్ ప్లాన్ అనేది సార్ చెప్పారు. చెప్పిన తర్వాత నేను భయంగా కొద్దిగా ఐడియా ఏసుకోవడం కూడా జరిగింది. తర్వాత సారు ఒకరోజు మీటింగ్ నాకు అటెండ్ అవ్వడం జరిగింది. మన శ్రీకాకుళం జిల్లాలో 5 కార్స్ ఓపెనింగ్ అయ్యేటప్పుడు మేము దీక్షలో ఉండేటప్పుడు మీటింగ్ సార్ నాకు అటెండ్ చేశారు. నాకు ఆ మీటింగ్‌లో చాలా బాగా అర్థమైంది. వెంటనే ఎలా అయినా బిజినెస్ స్టార్ట్ చేయాలని నాకు ఒక థాట్ వచ్చింది సార్. అలాగే మా హరి సార్ అండ్ జయసూరి మేడం కూడా నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. నేను 1 మంత్‌లోనే బ్రాంజ్ డైరెక్టర్ అనేది అచీవ్‌మెంట్ అయ్యాను సార్. బ్రాంజ్ డైరెక్టర్ అయ్యిన తర్వాత నెక్స్ట్ సిల్వర్ డైరెక్టర్, స్టార్ డైరెక్టర్ అలా ప్లాన్ చేస్తున్నాను సార్. అలాగే మై సెల్ఫ్ హరీష్, నేనిప్పుడు ఐటీఐ చదువుతున్నాను సార్. ఐటీఐ చదువుతూ పార్ట్ టైమ్ జాబ్ బిజినెస్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. అలాగే నేను మొన్ననే అగ్నివీర్ ఇండియన్ ఆర్మీ ఎగ్జామ్ రాశాను సార్. నిన్ననే రిజల్ట్ వచ్చాయి. దాంట్లో నేను క్వాలిఫై అయ్యాను. కానీ విస్టేజ్ బిజినెస్ చేస్తుండగా నాకు ఆ ఎగ్జామ్ రాయాలని నాకు థాట్ కూడా రాలేదు. బట్ మా బ్రదరు ప్రెజర్ చేయడం వల్ల నేను ఎగ్జామ్ రాశాను. ఏదో మామూలు రాశాను అంతే గాని నిన్ననే ఎగ్జామ్‌లో క్వాలిఫై అయ్యాను. అలాగే మా హరి సార్ నాకు చాలా విధాలుగా చెప్తుంటారు. దీంట్లో చాలా లైఫ్ ఉంది. ఇంకా దేనిలో కూడా ఇలాంటి లైఫ్ లేదు అని ప్రతిరోజు సార్‌కి నేను ఫోన్ చేస్తాను. సార్ నాకు ఫోన్ చేస్తారు. మేడం గారికి చేస్తాను. ప్రతిరోజు నాకు ఇలా చెయ్యి, ఇలా అని బిజినెస్ ప్లాన్, బిజినెస్ ఎలా చేస్తే టేకప్ చేయొచ్చు అనేది ప్రతిరోజు నాకు చెప్తుంటారు. ఆ! అలాగే జయశ్రీ మేడం గారు కూడా నన్ను చాలా విధాలుగా మోటివేట్ చేస్తూ బిజినెస్ ప్లాన్ అనేది చాలా అద్భుతంగా చెప్తారు అర్థమయ్యేలాగా. నాకు చాలా బాగా ఈ వెస్టేజ్ బిజినెస్ అనేది చాలా బాగా అర్థమైంది సార్. ఏ గవర్నమెంట్ జాబ్‌లో అయినా ఇలాంటి ఫ్యాకల్టీస్ దేనిలో కూడా ఉండవు సార్. మన వెస్టేజ్‌లో ఉంటుంది. అలాగే మేడం గుడ్ సార్, ఒకసారి జగదీశ్వరి మేడం గారికి ఇన్వైట్ చేయండి సార్. సార్, చెప్పండి సార్. పీపీటీ ఒకసారి మేడం గారు పెడుతున్నాను. జగదీశ్వరి మేడంకి. మేడం చేస్తారా? ఒక నిమిషం అండి. చేశానండి. ఓకే, మీరు స్టార్ట్ చేయండి. మేడం షేర్ చేస్తారు. ఓకే.
మేడం, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు దిస్ సెషన్. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏమంటే బిజినెస్ ప్లాన్ సార్. ఓకే మేడం. హలో మేడం, మేడం క్లిప్ చేయండి మేడం. మేడం నెక్స్ట్ చేయండి, నెక్స్ట్. భారతదేశంలో ఆర్థిక సర్వే ప్రకారం పెరుగుతున్న ఖర్చులు. 1940లో 10 రూపాయలు తెస్తే ఫ్యామిలీ మెంబర్స్ 10 మందికి సరిపోయేది సార్. అదే 1960లో 100 రూపాయలు తెస్తే 8 మందికి సరిపోయేది. 1980లో 1000 రూపాయలు తెస్తే 6గురు సరిపడేది. 2000కి వచ్చేసరికి 10,000 తెస్తే 4గురు సరిపోయేది. 2020లో 1,00,000 రూపాయలు తెచ్చిన ఫ్యామిలీకి ఫ్యామిలీకి గడవడం కూడా కొద్దిగా కష్టంగా అవుతుంది సార్. రానున్న రోజుల్లో ఇంటి ఖర్చుకే నెలకి 1 నుండి 2 లక్షలు అవుతుంది సార్. మేడం నెక్స్ట్. మేడం నెక్స్ట్. మనీ ఎర్నింగ్ మంత్. మనీ ఎర్నింగ్ మెథడ్. ఎంప్లాయ్ యు హ్యావ్ ఏ జాబ్. ఏదైనా చిన్న చిన్న జాబులు చేసేవారికి ఒక 10, 15 వేలు, 20 వేలు వరకు జాబులు చేసేవారికి జాబ్ ఎంప్లాయ్ అనొచ్చు. నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్, ఓన్ బిజినెస్. ఏదైనా కిరాణా షాపులు కానీ, టిఫిన్ షాపులు కానీ సెల్ఫ్ ఎంప్లాయ్ అనొచ్చు. అలాగే బిజినెస్ ఓనర్. దీంట్లో యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ రెండు ఉంటాయి సార్. మనీ వర్క్స్ ఫర్ యూ. ఇన్వెస్టర్. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెడితే దాంట్లో తర్వాత అలాగే అచీవ్మెంట్ అవ్వచ్చు. వెల్కమ్ టు ది ఆపర్చునిటీ అబౌట్ ది కంపెనీ వెస్టేజ్ మార్కెటింగ్ పిఏటి ఎల్టిడి. మన కంపెనీని స్థాపించింది మిస్టర్ గౌతమ్ బాలి గారు. ఇది 2004 జూన్ 2న కంపెనీ పెట్టడం జరిగింది. అప్పట్లో ఆఫీసెస్ 2 ఉండేవి. ఇప్పుడు 65 ఆఫీసులు, 600+ స్టోర్స్ అయ్యాయి. 2 ప్రొడక్ట్స్ ఉండేవి ఫస్ట్. ఇప్పుడు 400+ ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. అప్పుడు 6 మెంబర్స్ తో ఉండేవారు. ఇప్పుడు 3
3 కోట్ల మంది ఉన్నారు. అప్పుడు 5 crore టర్న్ ఓవర్ అయ్యేది సార్. ఇప్పుడు 3,000 crore టర్న్ ఓవర్ అవుతుంది. ఫస్ట్ కంట్రీ మన ఇండియాలో ఫస్ట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు 9 countries తో రన్ అవుతుంది సార్. ప్రొడక్ట్స్, హెల్త్ ఫుడ్, ఓవరాల్ కేర్, పర్సనల్ కేర్, హెల్త్ కేర్, ఉమెన్ హై కేర్, హెవీ వేస్ట్, హై హై వేస్ట్, అగ్రి అగ్రి ప్రొడక్ట్స్ సార్. నేను ఫస్ట్ బిజినెస్ లోకి వచ్చాక అగ్రి ప్రొడక్ట్ మీదే నేను బిజినెస్ స్టార్ట్ చేశాను సార్. మా ఊర్లో అగ్రి ప్రొడక్ట్ అనేది చాలా అద్భుతంగా యూజ్ చేశారు. పంటలు కూడా చాలా అద్భుతంగా వచ్చాయి. అగ్రి గ్రాన్యూల్స్ అండ్ 82 చాలా అద్భుతం సార్ అగ్రి ప్రొడక్ట్ అనేది. నెక్స్ట్ బ్యూటీ కేర్, అగ్రి నెగ్గుర్క్, ఎయిర్ ప్యూరిఫై, వాటర్ ప్యూరిఫై అన్నీ ఉన్నాయి సార్ మన కంపెనీలో అవైలబుల్గా. ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ ఫస్ట్ మనం నిత్యావసర సరుకులు అనేది బయట తీసుకుంటాం సార్. ఫస్ట్ కంపెనీ ద్వారా 40 రూపాయలకి స్టార్ట్ అయితే కస్టమర్ దగ్గరికి వచ్చేటప్పుడు 100 రూపాయలు అవుతుంది సార్. అంటే ఈ 60% అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళకి వెళ్తుంది సార్. అదే చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ సిస్టమ్ ప్రకారం ఫస్ట్ 40 రూపాయలకి స్టార్ట్ అయితే కస్టమర్కి అనేది 100 రూపాయలకి ఇస్తారు సార్. ఈ 60% అనేది ఎవరైతే చేస్తారో వాళ్ళకి కంపెనీ అనేది ఇస్తుంది సార్. ఈ 60% అనేది హౌ టు స్టార్ట్ ఈ బిజినెస్ అనేది ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఒక ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి, నామినీ నేమ్, డైరెక్టర్ ఐడి. డైరెక్టర్ ఐడి వేసుకున్న తర్వాత విస్టేజ్ విస్టేజ్ పిఓఎస్ అనే యాప్స్ 2 డౌన్లోడ్ చేసి అప్లైన్ టీమ్ సపోర్ట్ ద్వారా ఈ బిజినెస్ అనేది టేకప్ చేయొచ్చండి. యూజ్ ది ప్రొడక్ట్స్, 9 ways ఆఫ్ ఇన్కమ్. డిస్కౌంట్ ఎంఆర్పి 10 to 20% ఉంటుంది సార్. రీపర్చేసెస్ ఆఫర్ 2 నుంచి 18 10 తీసుకోవాలి. ఫ్రీ ప్రొడక్ట్ 10% ఉంటుంది. ఎవ్రీ 32 రూపాయలకి 1 PV యాడ్ చేస్తుంది మన కంపెనీ. ఆ పివి అనేది ఏమిటో కాదు, ఆ పీవీల వల్లనే మనకి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చండి. సిఎన్సి ఆఫర్ ఎవ్రీ మంత్ 2 నుండి 14 తేదీలోపు ఎవరైతే సిఎన్సి ఆఫర్ని తీసుకుంటారో 100 పివి తీసుకుంటూ 4 months డైలీ తీసుకున్నాక 5th month 3000 ప్రొడక్ట్స్ కంపెనీ మనకి మన మన చాయిస్, మనం ఏం తీసుకున్నా పర్లేదు. నెక్స్ట్ 16 పివి పెట్టేటప్పుడు 4 months డైలీ తీసుకుంటే 5th month 1500 రూపాయలు ప్రొడక్ట్స్ కంపెనీ ఇస్తుందండి. అక్యుములేటింగ్ పర్ఫార్మెన్స్ బోనస్ 5 to 60% ఉంటుంది సార్. 1 PV 5%, 1 PV నుంచి 600 PV 5%, 600 PV 2400 PV 8%, 2400 PV నుండి 12%, 5500 PVలు ఎప్పుడైతే మనం చేస్తామో కంపెనీ మనకి బ్రాంచ్ డైరెక్టర్గా ప్రమోషన్ అనేది ఇస్తుంది సార్. టీమ్ వర్క్, విత్ టీమ్తో వర్క్ చేయొచ్చు సార్. బ్రాంచ్ డైరెక్టర్
బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ 15% ఇస్తుంది సార్. టీమ్ బిల్డింగ్ బోనస్ 3% ఇస్తుంది. నెక్స్ట్ సిల్వర్ డైరెక్టర్. మనం బ్రాంజ్ డైరెక్టర్ అయిన తర్వాత మన టీంలో నువ్వు ఒక వ్యక్తిని ఎప్పుడైతే మళ్ళీ 5,500 పాయింట్లతో అతన్ని బ్రాంజ్ డైరెక్ట్ చేస్తామో మనం సిల్వర్ డైరెక్టర్గా క్వాలిఫై అవుతాం సార్. దీంట్లో సిల్వర్ డైరెక్టర్ అయ్యే తర్వాత ఎక్స్ట్రా ఫండ్, ట్రావెల్ ఫండ్ అనేది యాడ్ అవుతుంది సార్. అలాగే మన టీంలో 5,600 పాయింట్లు ఎప్పుడైతే చేసుకుంటారో ఎల్ఓబి అనేది వస్తుంది సార్. లీడర్షిప్ పవరింగ్ బోనస్. ఎల్ఓబిలోనే ఎక్కువ ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు. మ్యాక్సిమం 25,000 పర్ మంత్ ఎర్న్ చేయొచ్చు సార్. అలాగే మేడం నెక్స్ట్ మన టీంలో ముగ్గురిని కానీ బ్రాంజ్ డైరెక్టర్ చేస్తే స్టార్ డైరెక్టర్గా ప్రమోషన్ ఇచ్చి కార్ ఫండ్ అనేది యాడ్ అవుతుంది సార్. కార్ ఫండ్. క్రౌన్ డైరెక్టర్. నెక్స్ట్ క్రౌన్ డైరెక్టర్ హౌస్ ఫండ్ 3% యాడ్ అవుతుంది. త్రీ జనరేషన్ ఇన్కమ్. ప్లాన్. మ్యాక్సిమం మన ఫ్యామిలీలో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జాయిన్ అయ్యే తర్వాత నా తర్వాత నామినీ ఎవరైతే ఉంటారో, ఫర్ సపోజ్ నాకు ఏమైనా జరిగితే నా తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళకనేది అదే అక్కడ నుంచి స్టార్ట్, వాళ్ళకి అక్కడ అప్రూవల్ చేస్తారు. ఇక్కడ మిస్టర్ శ్రీ శ్రీ మేడం మిస్టర్ శ్రీపాడ పాండా గారు 2021లో అతను చనిపోవడం జరిగింది. అప్పుడు తను 65,455 రూపాయలు ఇన్కమ్ తీసుకునేవాళ్ళు. అతను చనిపోవడం వల్ల వాళ్ళ భార్యకి ఇప్పుడు 68,828 రూపాయలు పర్ మంత్ ఎర్న్ చేస్తున్నారు సార్. నెక్స్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విష్ వెల్. నేను ఇదే ఫస్ట్ టైం సార్. చాలా ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. ఎవరైనా ఫస్ట్లో మనం పుట్టగానే నడిచిము, ఎవరైనా తప్పులు చేస్తుంటారు. తప్పుగా ఏమైనా చేస్తే క్షమించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. విష్ వెల్త్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ హరీష్ గారు. థ్యాంక్ యూ సార్. సార్ మీ డ్రీమ్ చెప్తారా? సార్ మై సెల్ఫ్ హరీష్. మై ఇప్పుడు బ్రాంచ్ డైరెక్టర్లో ఉన్నాను ప్రస్తుతం. నెక్స్ట్ ఇయర్ కల్లా క్రౌన్ డైరెక్టర్ అవ్వాలని మంచి డ్రీమ్తో వర్క్ చేస్తున్నాను సార్. ఫస్ట్ నా ఇన్కమ్ అని వచ్చి 68 రూపాయలు. ఇప్పుడు 11,825 రూపాయలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ టైమా సార్ మీరు చెప్పడం? అవును సార్. థ్యాంక్ యూ. అవును సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా ఎఫర్ట్ చేశారు సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ కొద్దిగా సార్. ప్రాక్టీస్ చేయండి, బాగా చెప్పగలుగుతారు. మీ దగ్గర ఉంది చెప్తున్నారు, ఎక్కడో ఓకే సార్. కార్నర్లు ఎక్కడో కొద్దిగా భయపడుతున్నారు. నో ప్రాబ్లం, భయపడకండి, ఫ్రీగా చెప్పండి. ఓకే. అంటే ఓకే. ఎందుకంటే మీకు తెలిసింది చెప్పొచ్చు, ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ. ఓకే. బట్ కాన్ఫిడెంట్ గా మీరు చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీకు కూడా కాస్త రెగ్యులర్ గా చేస్తూ ఉంటే నమ్మకం వచ్చేస్తుంది. అవును సార్. ఓకే. ఓకే సార్. ఓకేనా సార్? ఆల్ ద బెస్ట్. ఓకే సో సార్. థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు ఆర్మీలో సెలెక్ట్ అయ్యారా? అవును సార్. నిన్నే రిజల్ట్ వచ్చింది సార్. వైజాగ్ ఓ, ఆర్మీ. ఏంటండి? వైజాగ్ ఆర్మీ సార్. వైజాగ్ ఎయిర్. ఓకే, 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 ఓకే. ఓకే సార్.
ఎప్పుడెప్పుడు జాయిన్ అవుతున్నారు? అంటే ఇంకా ఫిజికల్ ట్రైనింగ్లు ఉన్నాయి సార్. నిన్ననే రిజల్ట్ వచ్చింది. ఇంకా ఫిజికల్ ట్రైనింగ్ ఆగస్టులో అవుతుంది సార్. అచ్చా, అది అయిన తర్వాత జాయిన్ అవుతారు. ఆ, అయినా నాకు మన వెస్టేజ్ బిజినెస్ తెలిసాక దాంట్లో నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. జస్ట్ ఏదో అలా రాసాను అంతే వెళ్ళి. ఓకే, ఓకే. ఓకే సార్. సూపర్, సూపర్. ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్. సో ఓకే సార్, థ్యాంక్ సీరియస్ గా బిజినెస్ చేయండి. 1 year లో మీరు ఇక్కడ సెటిల్ అయిపోతారు మీరు అనుకున్న ప్రకారం. యూ. సో ఓకే సార్. మేడం గారు, జయశ్రీ మేడం, హరి గారు మంచి లీడర్షిప్ లో ఉన్నారు. డెఫినెట్ గా మీరు కొద్దిగా కష్టపడి సక్సెస్ అవుతారు సార్. మంచి యూత్ లో ఓకే కాబట్టి సీరియస్ గా ఓకే. చేసుకుంటే మీరు ఆల్రెడీ చాలా చూస్తున్నారు, రెగ్యులర్ గా జాయిన్ అవుతుంటారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది ఈ బిజినెస్ ఎలా అవును ఉంది సార్. ఏంటని. ఓకే ఓకే సార్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అండి హరీష్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ డ్రీమ్స్ అన్ని నెరవేరాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్, ఫస్ట్ టైం అయినా హరీష్ గారు ముందుకు వచ్చి ఇవాళ సెషన్ చేయడం చాలా హ్యాపీ అండి. సో ప్రతి ఒక్కరికి అదే మనం ఇక్కడ చెప్తూ ఉంటాం, ఆపర్చునిటీ అందరికీ ఉంది. కాస్త మనం యూటిలైజ్ చేసుకొని కానీ ముందుకు రాగలిగితే మంచి